చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి అదే చెప్తున్నాం. అమ్మాయిలతో మాత్రం ర్యాష్ ఉండదు, బిహేవియర్ మాత్రం ర్యాష్ ఉండదు అమ్మాయిలతో. అమ్మాయిలతో బిహేవియర్ చాలా ర్యాష్ ఉండదు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు జానీ మాస్టర్ పై ఇలాంటి ఘటన రాలేదు? ఎందుకంటే తను రీసెంట్గా తను నేషనల్ అవార్డు విన్నర్గా ఇలా కావాలని చెప్పి చేస్తున్నారు. నిజంగా జానీ మాస్టర్ మంచి వ్యక్తి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి మీరేంటి ఇలా ఓపెన్గా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసే వాళ్ళని చెప్పి చెప్తున్నారు? అంటే మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తుల దగ్గర నుంచి చూసా కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు అందరు అంటున్నారు అలా అంటోడు కాదు అని చెప్పి అందరు అంటున్నారు. అవార్డు వచ్చింది, నిందలు వేసారేమో, లేదన్నా సంథింగ్ స్కెచ్ చేశారేమో అని చెప్పేసి. పేరేయాలంటే ఆయన ఒక్కైనా లేడు మాస్టర్, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. పర్టికులర్గా అదే మాస్టర్ మీద ఎందుకు వేస్తారు? అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ అయినా కానీ శేఖర్ మాస్టర్కైనా ఎవరికైనా వచ్చినాయి అవార్డ్స్ అనేవి. ప్రత్యేకంగా జానీ మాస్టర్ని పట్టుకోవాలని చెప్పేసి లేదు ఎవరికి. సో అంటే ఎప్పటి నుంచి పరిచయం మీకు జానీ మాస్టర్? నేను 2 years ముందు, అంటే డీ చేసే టైంలో 2 years ముందు మాస్టర్ నార్మల్గా రిహార్సల్ చేసే టైంలో అలాంటి టైంలో చూస్తూ ఉండే అనమాట నేను మాస్టర్ని. చాలా దగ్గర నుంచి మాట్లాడుతుండే, బట్ అయినా మనం అంత గుర్తుండకపోవచ్చు కానీ మాకు గుర్తుంటాడు. ఎందుకంటే మాస్టర్ లైఫ్లో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను దాంట్లో ఒక పార్ట్ చూసాను. నేను చాలా దగ్గర నుంచి యూనియన్ మీటింగ్స్లో కానీ, ఫిలిం ఛాంబర్లో చిన్న చిన్న ఏదైనా మీటింగ్స్ అయినప్పుడైనా కానీ కొరియోగ్రాఫర్గా మాకు ఆశ ఉంది, మేము ఎదగాలని. సో మేము అవన్నీ వినడానికి వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన అనేది చూస్తాం. మాకు నచ్చకపోయేది కానీ మేము మాట్లాడలేము, ఎందుకంటే మేము ఎదగాలి కదా. మేము కూడా ఎదగాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి. ఎలా ఉంటుంది మాస్టర్ ప్రవర్తన? లైక్ ర్యాష్ ఉంటుంది అన్న. దాన్ని మనం ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ర్యాష్ ఉంటుంది, రోడ్గా ఉంటుంది బిహేవియర్ అనేది. అమ్మాయిలు ఉంటే రావే పోవే అలా ఉంటుంది. డైరెక్ట్ అమ్మాయిలను రానే పోనే అంటాడు. వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకుంటారు లోపల, బట్ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు పెద్ద మాస్టర్. సో ఈ కేసుకి సంబంధించి తెలిసే ఉంటుంది మీకు, ఎందుకంటే చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఒక అమ్మాయి తనపై కేసు పెట్టింది, గతంలో తను అసిస్టెంట్గా పనిచేసేదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నిజంగానే చేసిన అనుకోవచ్చా అన్న? నాకైతే ఈ ఒక్క విషయంలో నేను ప్రతి ఒక్క దగ్గర ఇదే చెప్తున్నా, 50-50% ఛాన్సెస్. వై? బికాస్ అమ్మాయి 4 సంవత్సరాల నుంచి మాస్టర్ ఇలా వేధిస్తుండే అంటే 4 సంవత్సరాల నుంచి ఏం చేసింది అమ్మాయి రాకుండా బయటికి? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే ఇప్పుడు డేరీ చేసి వచ్చింది ముంగడికి అని చెప్పేసి అనుకుంటే, ఆ అమ్మాయిని మేమైతే యాజ్ అసిస్టెంట్గా చూడలేదు. తను గతంలో జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఉండే ఇప్పుడు ప్రజెంట్ తను ఒక కొరియోగ్రాఫర్ అని చెప్పి అంటున్నారు, బట్ మేమైతే వినలేదన్న పేరు. ఓపెన్ చెప్తున్నాం ఏంటంటే, కొరియోగ్రాఫర్ అనేది ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అంటే ఎవరు నమ్మాడు? వై? బికాస్ నాకు ఒక కార్డు ఉండాలి, నేను కొరియోగ్రాఫర్గా చేస్తున్నా అంటే నాకంటూ ఒక మూవీ అనేది ఏదైనా ఉండాలి. నేను ఇప్పుడు అతని వల్ల అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు, రాదు కూడా. అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు యూనియన్ అంటే. ఎందుకంటే గతంలో ఒక కమిటీ మెంబర్గానో ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కమిటీ మీటింగ్ అని ఎందుకు పెడతారు, జనరల్ బాడీ ఎందుకు పెడతారు, యూనియన్లో ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలని ఒక అవగాహన ఉంటుంది. ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు. పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ 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 స్వార్థం కోసం ఈయనకు లేనిపోయిన ఎక్కిస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అదే చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అతన్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఆయనకి ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ సేమ్ రేపు రండి అదే విషయం ఇంకోటి మాట్లాడతారు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు సార్. అంటే న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పి 100%. నేను కూడా మాట్లాడతా. తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్, ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా. 30 లక్షల ల్యాండ్కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చాడంటారు. 30 లక్షలు ఇచ్చాడని నేనేమని? 2018లో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని అడగాలి. ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. ల్యాండ్ స్కామ్ అయితే ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018లో నాకెక్కడ ఉంది పోస్టు? నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తా అసోసియేషన్ డబ్బులు? పిచ్చిలేసింది ఈయన కావున. పోస్ట్ లేదు నేను 2014లో అవుట్ అయినా. నేను పోస్టుకు అవుట్ అయ్యి 10 years అయింది సార్. 2014లో పోస్టుకి వెళ్ళి అవుట్ అయినా. ఇది 2024. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా ఏమో చేసినా అంటాను కదా. ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయినావు జానీ అని అడుగుతున్నాను నేను. ఎందుకు మాట్లాడాలి ఇన్ని రోజులు? అసోసియేషన్ లేదా? యూనియన్ కింద ఉంది కదా, ప్రతి బాడీ మారుతుంది కదా 2 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి బాడీలో ఒక 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి కదా. మరి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు నీకు నాకేదైంది అంటే గతంలో ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు, మరి నీ గురించి మాట్లాడాలన్నా? నువ్వు ఎవరెవరికి ఏం చేశావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేశావు, మొత్తం చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ బోర్డు ఉన్నాయి, మామూలుగా ఒకటి కాదు 2 కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం కావాలి భయ? అమ్మాయితో తిరుగుతుంటే కెమెరా వరకు తిరుగుతాం. నేను ఇప్పుడు పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మాయి అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్ లో ఉంది సార్.
నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా కేసు కాకుండా అయినా నేను మాట్లాడా, అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచలు చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన అంటే అన్ని మర్చిపోయాడు. ఇంకా తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా యూనియన్ మెంబర్ ఆమె కూడా డాన్సర్గా వర్క్ చేసింది. ఆమెకు కూడా నేను ఎన్నోసార్లు నేను కృష్ణారెడ్డి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్గా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా సుమలత గారికి ఆమె నన్ను అన్న అంటది. ఇప్పుడు కూడా ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను. ఇవన్నీ ఓకే. సో మొత్తానికి అయితే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నా అంటారు. త్వరలో ప్రశ్న పెట్టబోతున్నాం. ఓకే. సో వ్యూయర్స్ చూడొచ్చు ఈ ఇష్యూకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా మనము డాన్సర్ సతీష్ గారితో మాట్లాడడం జరిగింది. సో జానీ మాస్టర్ చెప్పినవన్నీ వాస్తవాలు కావు. సో నేను దేనికైనా సిద్ధమని కూడా డాన్సర్ సతీష్ గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది చూద్దాం, ఇంకా మేబీ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టాఫ్ ఎప్పుడు వస్తుందో కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేసి చూద్దాం. సో కెమెరామ్యాన్ సాయితో అనిల్, మణికొండ, హైదరాబాద్. ఖచ్చితంగా ఏదో ఒక టైంకు రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మైనర్ గర్ల్ని తను తీసుకెళ్లేసి సెక్షువల్ అసాల్ట్ చేసినాడు, రేప్ చేసినాడు అని చెప్పి ఈరోజు అమ్మాయి పెద్దగా అయిన తర్వాత వచ్చేసి ఆమె ఎలివేట్ చేస్తుంది. అంటే వన్స్ ఒకసారి నువ్వు కమిట్మెంట్ అవకాశాల గురించి కమిట్మెంట్స్ పెట్టుకుంటారు కావచ్చు, కానీ కమిట్మెంట్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అన్నది ఎవరికి తెలియదు ఇటువంటి జరిగేంత వరకు. వన్స్ ఇవి జరిగినాయి అనుకోండి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. కళను గౌరవించాలి, కానీ కళను ఒక ఆసరగా పెట్టుకొని దాన్ని అడ్వాంటేజ్ కింద పెట్టుకొని వాడుకుంటుంటే కనుక ఏదో ఒక రోజు ఇటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ ముఖ్యంగా జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే సో అమ్మాయి తను 16 to 17 years మధ్యలో ఉన్నప్పటి నుంచి లైంగికంగా తనపై రేప్ చేశాడంటూ కూడా కంప్లైంట్లో తను పేర్కొంది. అంటే తను ఉన్న ఏజ్ 16 or 17. సో ప్రజెంట్ తను ఉన్న ఏజ్ 21. అంటే ఎలా చూసుకోవచ్చు అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తనపై రేప్ చేశాడంటూ చెప్పిన అమ్మాయి 21 years ఇప్పుడు. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఈ పర్టికులర్ ఈ విషయం మనం ఆలోచించాల్సి వస్తే? వన్ థింగ్, రేప్ అన్నది వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఏ ఉమెన్ జరుగుతుంది రేప్ అంటారు. అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎప్పుడైతే జరుగుతుందో వితౌట్ కన్సెంట్ అంటే కనుక రేప్ అంటారు. కానీ ఒక మైనర్ గర్ల్ మీద విత్ కన్సెంట్ అయినా కూడా, అంటే మైనర్ బిలో 18 years ఉన్న వాళ్ళ మీద విత్ కన్సెంట్ అయినా కూడా దాన్ని రేప్ అంటారు. ఆమె ఒప్పుకున్నా అంగీకరించినా కూడా తనను కనుక ఒకవేళ రేప్ చేసి ఉంటే కనుక ఇట్స్ 100% ఇట్స్ రేప్. కానీ మేజర్ అయిన తర్వాత కనుక విత్ కన్సెంట్ కనుక కోర్స్ జరిగితే కనుక దాన్ని మాత్రం రేప్ అని అనడానికి ఉండదు. అది చట్టాలు నిర్ణయిస్తాయి. ఇందులో మోర్ పర్టికులర్లీ జానీ మాస్టర్ కేసులో ఎవరైతే విక్టిమ్ ఆర్ కంప్లైంట్ ఉన్నారో ఆమె ఏదైతే కంప్లైంట్ చేసింది అట్ ద ఏజ్ ఆఫ్ 21 years ఏమంటుందంటే, నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 16, 17 నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడానికి అని చెప్పేసి చెప్తూ నన్ను అప్పటి నుంచి కూడా నన్ను ఫ్రీక్వెంట్గా చేయడము, నా మీద రేప్ కమిట్ చేయడము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు అంటే నన్ను కొట్టినరు లేదంటే కనుక హరాస్మెంట్ జరిగిందని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని 2 యాంగిల్స్లో తీసుకోవాలి. ఒకటి 376 రేప్ కింద బుక్ చేస్తూనే పోక్సో యాక్ట్ కూడా ఉంటుంది. ఎనీ రేప్ అటెంప్ట్ డన్ ఆన్ ఎ మైనర్ గర్ల్, అప్పుడు పోక్సో చట్టాలు కూడా వస్తాయి. పోక్సో చట్టాలలో కనుక ఒకవేళ పరిగణన తీసుకుంటే కనుక నో మ్యాటర్ బెయిల్ రాకడ కష్టమవుతుంది, శిక్ష కూడా కఠినమైన శిక్షలు ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడు జరగాలి, ఈ కేసులో మాత్రము జానీ మాస్టర్కి మాత్రం ఖచ్చితంగా శిక్షకు మాత్రము అర్హుడని చెప్పొచ్చు. ఎందుకంటే 2 పారామీటర్స్. ఫస్ట్, ఒకవేళ అఫెన్స్ ప్రూవ్ అయింది అనుకోండి, పోక్సో యాక్ట్ ఖచ్చితంగా ఫోర్స్లోకి వస్తుంది. జరిగిందంటే అది విత్ కన్సెంట్ అయినా కూడా, విత్ కన్సెంట్ మేము బొంబాయి వెళ్ళినాం, ఇంకొకటికి వెళ్ళిన తర్వాత నన్ను అసాల్ట్ చేసినాడు, నన్ను చేసినాడు అని అంటే ఆమె ఆ టైంకు ఏది జానీ మాస్టర్ ఆ టైంకు ఆమెతో పాటు ఏ రూమ్లో ఉన్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ, ఒకవేళ అది ఓల్డ్ అయినప్పుడు కూడా ఆ టైంలో ఉన్న వాళ్ళ టవర్ లొకేషన్సే కానీ, ఇద్దరు మొబైల్స్ ఒకే కార్డు ఉన్నాయి ఏంటి దాన్ని చూసుకొని. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏమైతే అంటే ఖచ్చితంగా అఫెన్స్ మేకౌట్ చేసుకోవడానికి, అఫెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి, దాని యొక్క ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక జానీ మాస్టర్ కేసులో మాత్రం ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో మాత్రం ఖచ్చితంగా ఆయనకైతే శిక్ష పడుతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అంటే మైనర్ తను ఇష్టంతో చేసుకున్నా కూడా పక్క కేసు అయితే పడుతుంది అని చెప్పి అంటున్నారు. 100% మైనర్ గర్ల్ విత్ కన్సెంట్ జరిగినా కూడా అది 100% శిక్ష పడుతుంది. అమౌంట్స్ టు రేపే అండ్ ఇంక్లూడింగ్ పోక్సో యాక్ట్ కూడా ఇంక్లూడ్ అయింది. 2 కోణాలు అందులో మనకి కనిపిస్తుంది. ఒకటి ఆ FIR లో నమోదు చేసింది ఏంటంటే మైనర్ 21 years కదా ఇప్పుడు, బట్ అప్పుడు at the time of incident షీ ఈజ్ మైనర్.
ఇప్పుడు ఏజ్ వచ్చింది, మేజర్ అవ్వయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ ఈ కొరియోగ్రాఫర్ పైన ఎలా ఉంటుంది, చట్టాల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏమున్నాయి, అదొకటి. మోర్ ఓవర్ మతం మార్చుకోమని ఫోర్స్ చేశారు అంటే అఫ్ కోర్స్ అది లవ్ జిహాదీగా మనం పరిగణించాలేమో. సో దీనికి సంబంధించి క్లారిటీస్. ఒకటండి, ఇప్పుడు ఈ కేసు విషయంలో వచ్చేసరికి దాని ఇన్వెస్టిగేషన్ ఏమీ తెలియలేదు. జస్ట్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి ఎవరో XYZ ఎవరైతే ఉన్నారో ఆమె నన్ను ఇట్లా అతను నా పైన అత్యాచారం చేశాడు, సరే ఏదో క్యారవాన్ లో ఏదో సంథింగ్ ఏదో చేశాడు, చేయడం జరిగింది అని చెప్పి ఎప్పుడో ఇట్ హాస్ బీన్ కంటిన్యూ కదా, ఇప్పుడు జరిగింది కాదు ఇన్సిడెంట్, ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనకి 2 రకాల కోణంలో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ నిందితుడు అంటాం మనం తెలుగులో చెప్పండి, నిందితుడి మీద ఒక నేరారోపణ జరిగినంత మాత్రం అంత నేరం చేసినట్ట కాదా అనేది మనం తెలియాల్సి ఉంది ఫస్ట్. సో జనరల్గా ఏ ఇన్వెస్టిగేషన్ లో ఏ పోలీసు వారైనా కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు ఏంటంటే ప్రాథమికంగా జనరల్గా ప్రైమరీ ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ ఎంక్వైరీ జరిగినప్పుడు నిజ నిర్ధారణ జరిగి నిజంగా సరైన సాక్ష్యాధారాలు దొరికి, అంటే DNA టెస్ట్ రూపన కానీ లేదా ఇంకా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించో లేదా CC కెమెరాలు ఏమి ఉంటాయి కదా మేడం, ఆ ఇన్వెస్టిగేషన్ పరిధిలో గనక అవి మొత్తం జరిగినప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. లేదు ఇన్వెస్టిగేషన్ లో ఇది ఫాల్స్ కంప్లైంట్ అని తేలింది అనుకోండి, జనరల్ మన రీసెంట్ గా ఒక కోర్టులో ఏమైందంటే ఇట్లానే ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను మామూలుగా జరిగింది చెప్తున్నాను, లాయర్ గా చెప్తున్నాను. సో జరిగినప్పుడు కోర్టు వారు ఆమెను తిట్టి ఇట్లా చేసావు ఎందుకు, ఫాల్స్ కంప్లైంట్లు ఎందుకు, హనీ ట్రాప్ అనేది మధ్య నడుస్తా ఉంది, అది కూడా మనం ఆలోచించాలి, ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. సో హనీ ట్రాప్ జరిగిన ఇట్లా జరిగినప్పుడు ఏమంటే కోర్టు వారు విచారించి ఆ అమ్మాయిని తిట్టి 10,000 రూపాయలు జరిమానా వేయడం జరిగింది. సో నేనేమంటాను అంటే ఈ కేసులో ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు అది అతను చేశాడా లేదా ఒక ప్రశ్న. ఇది 3 years నుంచి అతని పైన ఆమె పైన అత్యాచారం జరుగుతున్నప్పుడు ఆమె అప్పుడే కంప్లైంట్ చేయకుండా 3 years తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేసింది అనేది ఇంకో కోణంలో మనం ఆలోచించాలి. అంటే ఒక న్యాయవాది కాదు, కామన్ మ్యాన్ గా మనం ఆలోచిద్దాం. మరి అవును కరెక్ట్, 3 years నుంచి ఆమెను కొట్టాడు, అర్థం వేసి కొట్టాడు అన్నప్పుడు మరి అప్పుడే కంప్లైంట్ చేయాలి కదా. సో అంటే నేను పోలీసు వాళ్ళు ఈ రకమైన ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తూ ఉంటారు ఒకటి. రెండోది ఇప్పుడు 376 సరే సహజంగా ఇప్పుడు ఒక మహిళ కంప్లైంట్ చేసిన నా మీద అత్యాచారం అంటే పోలీసు వారు అది నాకు తెలిసి రాయదుర్గం PS లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, 0 FIR, అది ఇక్కడ నార్సింగ్కి వెళ్ళినట్టుంది కదా. సో నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు మేడం. చేసిన పోలీసు వారు నార్సింగ్ దాంట్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే అతను చేశాడు అని అనుకున్నప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా పోక్సో యాక్ట్ కనుక అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఈమె మైనర్ అయినప్పుడు, ఈ పాప ఎవరైతే ఉందో ఆమె మైనర్ అయినప్పుడు అప్పుడు ఆ పోక్సో యాక్ట్ ప్రకారం కూడా అది 10 years వరకు జైలు శిక్ష పడుతుంది. సో అది ఇంకా క్రిటికల్ ఉంటుంది, చాలా డేంజర్ పోక్సో యాక్ట్. సో ఆ విధంగా జరిగిందా లేదా తర్వాత జరిగిందా, ఇవన్నీ మెడికల్ టెస్ట్లు అని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఒకటి క్లారిటీ కావాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ ఇయర్స్ టుగెదర్ కొనసాగినప్పుడు 2024 లో చాలా సడన్ గా కేసు ఫైల్ చేయటం అనేది, అంటే ఆ ప్రెషర్ అనేది ఎక్కువై పెట్టాల్సి వచ్చిందా కేసు, లేదంటే ఎక్కడైనా మంచి జర్నీలో డిస్ప్యూట్స్ రావడంతోనే తను పోలీస్ కేసు నమోదు చేయాల్సి వచ్చిందా? ఈ 0 FIR ఇంకొకటి చెప్తానండి మేడం, దీని వెనక ఎవరైనా ఉన్నారా, కుట్ర కోణం ఎగ్జాక్ట్లీ నిన్నటి నుంచి కూడా సోషల్ డిజిటల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నమాట. ఎవరో టాలీవుడ్ కి సంబంధించి జానీ మాస్టర్ పైన కుట్ర చేశారు, అది కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయా మీకు? కామన్ గా కలుగుతాయండి. అడ్వకేట్ గా నేను ఒకటండి, అడ్వకేట్ గా మేము న్యాయం కోసం పోరాడతాము. ఆ పాప నిజంగానే జెన్యూన్ కనుక అయితే ఖచ్చితంగా ఆమెకు మనం సపోర్ట్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మన లా అనేది ఒకసారి గమనిద్దాం. లా ఏంటంటే 100 మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. ఇక్కడ జానీ మాస్టర్ అమాయకుడు అనుకోండి, ఆయనకి శిక్ష పడకూడదనే మనం కోరుకుందాం. సరే అతను నిందితుడి నుంచి దోష అవ్వచ్చు లేదా తర్వాత అనేది కోర్టులో తేలాల్సిన విషయం. అది 1 రోజులో తేలదో 2 రోజుల్లో తేలదో నీకు తెలియదు. ఇయర్స్ టుగెదర్ ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న ఎన్ని కేసులు మీరు చూడలేదు. సో అది ఏంటంటే ఆటోమేటిక్ గా కొంత టైం అయితే పడుతుంది. సో దానికి సంబంధించిన సెక్షన్స్ మారచ్చు. రేపు ఛార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ లో సెక్షన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 376 అనుకోండి, ఒక లేదు అక్కడ రేపు జరగలేదు అనుకోండి, ఇంకో సెక్షన్ మారచ్చు. ఓకేనండి, ఇట్లా ఇప్పుడు ఈ సెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అంటే కామన్ మ్యాన్ గా నేను ఆలోచిస్తున్నప్పుడు, కామన్ మ్యాన్ గా నేను మామూలుగా చూస్తున్నాను, అన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు మీరు అన్నట్టు 2019 అంటే దాదాపు 5-6 years అవుతుంది. 6 years నుంచి జరుగుతున్నప్పుడు మరి అప్పుడు లేని ఆమె కంప్లైంట్, ఇప్పుడు ఒక మహిళకి ఇష్టం లేదండి. ఇప్పుడు అంటే 376 లో చాలా రకాలు ఉన్నాయి. ఇష్టంతో కూడిన ఇష్టంతో కూడి లేకుండా ఉన్నాయి, ఇవి కొన్ని రకాలు ఉన్నాయి. బలవంతం చేయటం, అమ్మాయిని ఏదో ప్రలోభ పెట్టి చేయటం,
తర్వాత పెళ్లి చేసుకున్న మోసం చేయటం, అలా కొన్ని ఉన్నాయి ప్రలోభాలు పెట్టి చేయటం. నేను కూడా 376 వస్తే ఇప్పుడు 69 ఏదో బిఎన్ఎస్ వచ్చింది, అది వేరే విషయం. పెళ్లి చేసుకున్నాను చేయటం 69 కింద వస్తుంది, ఇప్పుడు 10 years వరకు వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇన్ని జరుగుతున్నాయి, నేను కాదంటలేదు, కానీ ఒక కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తే, ఒక న్యాయవాదిగా వదిలేండి, న్యాయవాదిగా నేను పోరాడుతాను, దాని మీద లా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే 6 years రన్నింగ్ అవుతుంది కదా,